జేసీ కిచెన్ లో నుంచి ఆ ఉప్పుడబ్బా తీసుకురా. ఏంటి దొరకలేదా ఇంకా ఉప్పుడబ్బా? కిచెన్ మొత్తం తోలన్నా, ఎక్కడ కనిపించలే. దొరకదు. ఎందుకు దొరుకుతుంది? ఏనాడైనా వంటిల్లు, ఇల్లు, పిల్లలు, పెళ్ళాం అని చేస్తుంటాయి కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ ఫోన్ ఒకటి పట్టుకొని కూర్చుంటావు. రుద్దుతనే ఉంటావు. ఏం రుద్దుతావు కూడా తెలీదు. రుద్ది 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 సాయంత్రం అయిపోద్ది. ఆ తర్వాత నుంచి ఆ పనికి వాళ్ళ తొట్టిగా ఒకటి కదా, వాళ్ళు రాగానే టిక్కు టిక్కు టిక్కుమని వెళ్తావు. మళ్ళీ అర్ధరాత్రికో వస్తావు. ఉన్నదేదో తింటాం, పంటాం. కిలికేసి వచ్చావా వంటిల్లంతా? అనవసరంగా అడిగా. దొరకదు. ఉప్పుడబ్బా 100% దొరకదని నాకు తెలుసు. అందుకే ముందే తెచ్చి పెట్టుకున్నా. గౌతమి, లోపలికి పోయి కొట్టికి తగిలేసిన షెడ్ జబ్లా ఎల్లో పేపర్ స్లిప్ ఉండేది, తీసుకురాపో. ఓకే జేసీ. ఏమైంది గౌతమి? ఒక ఎల్లో పేపర్ స్లిప్ తీసుకురానికి ఇంతసేపా? అన్ని చెక్ చేసే చేసి షర్ట్ చెప్పులే కాదు, ప్యాంట్ చెప్పులు కూడా ఎక్కడో దొరకలేదు. దొరకదే? ఎందుకు దొరుకుతుంది? అదే షాపింగ్ కోసం క్రెడిట్ కార్డ్ అడిగినా అనుకో, లోపల పర్సలు ఉందంటే వెళ్ళి సరిగ్గా చెవిటి రప్పని చెప్తావు. నీ బేకార్ గ్యాంగ్ తో కిట్టిపాటి చేసుకుని పైసలు అడిగినప్పుడు అవి ఏ మూలన్నా దూరాన్ని మరీ తీసుకుంటావు. నీ అడ్డమైన పనులకు మాత్రం ఏం కావాలన్నా ఫటాఫట్ దొరుకుతాయి. అదే నా పని గురించి అడిగినాకో దొరకట్లేదు అని అంటావు. దొరకదే, బరాబర్ దొరకదు. నీకు దొరకదా నాకు ముందే తెలుసు. అందుకే ముందే తెచ్చి కూర్చున్నా. అంటే అప్పుడిప్పుడు షార్ట్ది ఇప్పుడు పరివేంజే. గత 10 రోజులుగా ఒకటి ఆలోచిస్తూ చాలా డిస్టర్బ్ అయిపోయా చేసి. ఏందది? మన పెళ్ళై ఇన్ని ఇయర్స్ అవుతుంది, కానీ నువ్వే రోజన్నా ఒక్క గులాబీ పువ్వు అన్న తెచ్చిచ్చావా? నా మీద డౌట్ దీన్ని తప్పు చేసినావు గౌతమి. అనుమానం ఏంటి? నేను నీకు గులాబీ పువ్వు ఎందుకు ఇయ్యలేదో తెలుసా? అది తెలియకేగా నిన్నడిగేది. అసలు నేను నిన్ను మనిషిలేగా చూస్తేనే కదా. ఏంటి? అవును, నేను నిన్ను ఒక పువ్వు లెక్క చూసినా. అది కూడా ఒక గులాబీ పువ్వు లెక్క. ఒక గులాబీ పువ్వుకి ఇంకొక గులాబీ పువ్వు ఏ అవలా గడిస్తాడు? పెండ్లాలు అడిగే గిస్ వంటి బేకార్ క్వశ్చన్లకి దమాక్ ఖరాబ్ అయ్యే మొగున్ల కోసం ఈ వీడియో ఫార్ములా గుర్తుంటది కదా. గౌతమి, ఈరోజు ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి, తొందరగా వంట చేయమన్నా మళ్ళీ ఏమేం చేయలేదు. అంటే నా గురించి తప్పుగా అనుకుంటున్నావా? తప్పుగా అనుకోవడమేంది? నేను వంట ఎందుకు చేయలేదో నీకు తెలీదా? గద్దెలవగానే కదా నిన్ను అడుగుతున్నా. నేను నిన్నొక మనిషిలాగా చూస్తే కదా. అంటే? అవును, నిన్నొక మామూలు మనిషిలా కాకుండా సాధువులా చూస్తున్నా. అది కూడా మహాసాధు పుంగవుళ్ళా. అయితే సాధువులు అన్నం, పప్పు, కూర గట్రా తినరుగా. సాధువులు గాలి మాత్రమే పీలుస్తూ 100 సంవత్సరాలు బతికేస్తారు. గులాబీ ముల్లై ఏడవాలి వయసు. అంటే ఇది నిన్నటి పాటది. రివెంజే. ఈరోజు సండే, ప్రోగ్రామ్ ఏంటి? మూవీ విత్ గ్రిల్ శాండ్విచ్ అండ్ క్యారమెల్ పాప్కార్న్. నాకైతే చీజ్ పిజ్జా అండ్ టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్. మూవీ అయ్యాక హోటల్లో బిర్యానీ కూడా గుమ్మేద్దాం. శ్యామ, నువ్వు వెళ్ళి నాన్నకి రాంగ్ టైం ప్రతమన్నా, నువ్వు వెళ్ళి అడుగు. ఈ టైంలో అడిగినా అనుకో పిచ్చ కొట్టుడే. నువ్వెళ్ళి అడగమ్మా. గి
పేస్ట్ ఇంత తొందరగా అయిపోయింది. పంటికి పెట్టుకున్నది ఒంటి కూడా పెట్టుకుంటురా? బట్టె బాజ్మకాలు సండే రాగానే సినిమాలకు ఖర్చు పెట్టిస్తారు. ప్రథమన్న అమ్మని చూడు. నాన్న అమ్మని చూడు. చీర మీద కూలింగ్ గ్లాస్ ఏంది గలీజ్గా? తీ సూళ్ళగా సస్తున్నాం. తీయను. ఎందుకు? హైదరాబాద్ ఐస్ వచ్చాయి. హైదరాబాద్ ఐసా? అదేంది? అబ్బా, తమిళనాడు వాళ్ళు మెడ్రాస్ అయి వచ్చాయనగానే అర్థం చేసుకుంటారు. అదే తెలంగాణలో ఉంటూ హైదరాబాద్ ఐస్ వచ్చాయంటే అర్థం కావట్లేదా? కంజంక్టివైటిసా? ఎస్. ఇప్పుడు చెప్పు, కూలింగ్ గ్లాస్ తీమంటావా? వద్దు తల్లి, మా అందరికి అంటిస్తావా ఏంది? నువ్వే కదా తీమన్నావు. తెలియకన్నా. ఒకసారి చూడొచ్చుగా. ఇప్పుడు వద్దన్నా. తీస్తా. వద్దు. తీస్తా. వద్దు. తీస్తా. వద్దు. అయితే 4000 ఇవ్వు. 4000 కాదు, నువ్వు 5000 తీసుకో. కానీ అద్దాలు మట్టుకు తీయకు. డబ్బులిచ్చినా సరే నువ్వు నా కళ్ళు చూడాల్సిందే. అదేంటి? కళ్ళు క్లీన్గా ఉన్నాయి కదా, ఆ ఇన్ఫెక్షన్ రాలేదా? రాలేదు. అంటే అబద్ధం చెప్పి నా పైసలు కొట్టేసినావా? ఇవి నీ అతి తెలివితేటలకి నువ్వు కట్టుకున్న జరిమానా. దేనికి? జేబులో డబ్బులు ఉంచుకొని కూడా నాది పిల్లలది హాలిడే ప్లాన్ మీద పిండి పిండి టూత్ పేస్ట్ రుద్దినందుకు. అంటే నీ పేస్ట్ వీడియో రివెంజ్. కత్తులతో కాదు, కంటి చూపుతో పైసలు లేపేస్తా. బాయ్స్ గెట్ రెడీ. 3000 మూవీకి, మిగతావి శారీకి. నేనొక్క ఇంట్లోండి ఏం చేయాలి? నన్ను కూడా తీసుకోండి. సరే రా. బయట వర్షం, ఇంట్లో గరం గరం పకోడీ. షమక్, నువ్వు వెళ్ళి అమ్మకి. రాంగ్ టైం అనుకుంటా. నువ్వు అడుగు ప్రథమన్నా. ఈ టైంలో అడిగితే పిచ్చ కొట్టుడే. నువ్వెళ్ళి అడుగు నాన్న. వర్షం పడుతుంటే పకోడీ తినాలని ఏ వాళ్ళగడ చెప్పిండ్రా? ఎవరెవరు ఎన్ని తింటారు? ఎన్ని తింటారో చెప్పండి. ఏంది తినేది? ఇంకేంటి, చపాతి. అయితే చేతులున్నది పక్కన జరిపి చెప్పు. కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇప్పుడు చెప్పండి. నాకు 4. నాకు 3. నాకు 2. ట్యూబ్ పిండి పిండి పేస్ట్ తీసే వేస్ట్ ఐడియాకి బెస్ట్ రివెంజ్ కదా. ఈ రోజు వెదర్ చాలా ప్లెజెంట్ గా ఉంది వచ్చేసి. పకోడీలు బజ్జీలు గిట్ట చేయమంటావా ఏంది? అనవసరంగా మూడు చెడగొట్టుకు. ఓ సారీ. నేనంటే నీకెంత ఇష్టం? మాటల్లో చెప్పలేను గౌతమి. అయితే చేతల్లో ప్రూవ్ చేస్తావా? ఎట్లా? నా కోసం చందమామని తెస్తావా? అంటే నేను చందమామలా ఉన్నానా? ఏహే కాదు. మరి అద్దం ఎందుకు తెచ్చావు? నువ్వే ముఖంతోనైతే చందమామని నమ్మన్నావో ఆ ముఖం ఒకసారి అద్దంలో చూసుకోమని. గౌతమి, జర బెడ్రూమ్ నుంచి మొబైల్ తీసుకురావా. ఇదిగో చేసి.
గా ముసుకేంది? మొహం పైన పింపుల్ వచ్చింది. జస్ట్ పింపుల్ వస్తే ముసుకేసుకుంటావా? ఇది నా మొహం, ముసుగేసుకుంటా మాస్క్ పెట్టుకుంటా, నీకెందుకు? నీకు తెలుసు కదా నీ ముఖం చూసి బయటకు పోయే సెంటిమెంట్ నాకుందని. ఆహా, ఈ రోజు మొహం చూపించా. ఈ రోజు పెద్ద పేమెంట్ వచ్చేడుతుంది. నీ మొహం చూడకుండా పోతే పేమెంట్ గ్యారంటీ రాదు. అయినా చూపిను. ప్లీజ్ గౌతమి, మొహం చూపి గౌతమి. అయితే 5,000 ఖర్చు అవుద్ది. ఇగో ఇప్పుడు మొహం చూపి. పింపులేది? ముఖం అద్దం లేకుంటే? అదే నేను చెప్పేది. ఈ అద్దం లాంటి మొహాన్ని అద్దంలో చూసుకోమన్నా అడ్డైండే లెక్కి కట్టే జరిమానా. అంటే ఇది మొన్నటి ఎపిసోడ్ కి రివెంజే. కిటీపాటి హోటల్ బిల్స్ 6,000. ఏందిది? క్రెడిట్ కార్డ్ బిల్ గింతగానో వచ్చింది. ఏంటి చేసి టేబుల్ మీద పెట్టిన బ్రేక్ఫాస్ట్ అలాగే ఉందేంటి? ఏమన్నా తిన్నావా? ఇప్పుడే షాక్ తిన్నా. గుడ్. ఖాళీ కడుపుతో ఉండకుండా అలా ఎప్పుడు ఎదుకోడు తింటూ ఉండాలి. నా బతుకు. జేసీ కొంచెం ఫోన్ చూడవా? ఆ జ్యోతి చెప్పమ్మా. గౌతమి ఉంది కానీ బయటికి పోతుంది. ఏడికి అంటే దేవుడిచ్చిన అందాన్ని గెలికి మరీ ఖరాబ్ చేసుకునే కేంద్రం. అదే అమ్మా, బ్యూటీ పార్లర్. కాలనీ సెక్రటరీ, నేను బయటికి వెళ్తున్నాను, మీటింగ్ రాలేనని చెప్పవా? నమస్తే సెక్రటరీ గారు. జేసీ ఉన్నారు కానీ బయటికెళ్తున్నారు. ఎక్కడికి అంటే దేవుడిచ్చిన కాలయాన్ని మురికి కాలువలో ముంచేయడానికి. అదే అండి, ఫ్రెండ్స్తో బార్కెళ్తున్నాడు. అయ్యో అదేం లేదండి, తను తప్పకుండా మీటింగ్ వస్తారు. మన కాలనీ ఇష్యూస్ ఇంపార్టెంట్ కదా. నా ఇజ్జత్ అంతా కచ్చరా చేసినావు కదా. నేను చెప్పిన దానికి నీ పరువు పోతుందేమో, కానీ నువ్వు చేసేదానికి నీ ఆరోగ్యమే పోతుంది. మేం బ్యూటీ పార్లర్కెళ్ళి ఏదో పైపే రంగులు వేసుకుంటామేమో, కానీ మీరు బార్కెళ్ళి లోపల లివర్కి లిక్కర పోసి దానికి ఫీవర్ వచ్చేలాగా చేసి డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీస్ పట్టుకుంటాడనే భయంతో షివరింగ్ అవుతూ ఇంటికి రావడం అవసరమా? ఇలా ఆరోగ్యం చెరుపుకుంటే ఏమొస్తుంది మీకు? మా గురించి ఆలోచించరా? సరే, మీటింగ్కే పోతా. మన ఇంటోళ్ళు మన మంచికే చెప్తారు. మద్యపానం మానుకుంటే మధ్యలోనే పోతారు. ఒక్కొక్కరికి ఎంత పడుతుంది? 2,000. నా దగ్గర 1,000 మామా. సరే, నేను అరేంజ్ చేసి ఫోన్ చేస్తా ఉండు. పార్టీకి పైసలు ఎట్లబ్బా? బక్రా ఉంది కదా. గాయాలైనా ఓ నరుడా నీకెందుకంట వారు. మామ నరసింహ, నీ ఫోన్ గురించే వెయిట్ చేస్తున్నా. నీ పార్టీ ముక్కుల్లో తొక్కు, జేబులో ఉన్న 1,000 రూపాయలు కూడా పోయిన లతకరోడా. గిసోంటి ఫిట్టింగ్ లో పార్టీలు పెట్టుకుండ్రి, నేను రాను. నా ముందు శుద్ధపూస అవుతున్నావా? వాళ్ళు పెట్టిన కండిషన్ అంటే నువ్వే వెళ్ళొద్దంటావు. ఏం కండిషనో? యువన్ వైఫ్ బ్యూటిఫుల్ ఉంటే ఆ పార్టీ ఇవ్వాలంట. అంటే నువ్వు వెళ్ళట్లేదంటే నేను బ్యూటిఫుల్ లేనా? నా దోస్తుల వైఫ్స్ అందరికంటే నువ్వే కిరాకుంటావని వాళ్ళకు కూడా తెలుసు. మరి ప్రాబ్లం ఏంటి? పార్టీ ఇయ్యనికే పైసలు కూడా ఉండాలి కదా. ఇదిగో 2,000. 2,000? నలుగురున్నారు, 4,000 అవుతాయి. ఆహా, తెచ్చిస్తా ఉండు. ఈ ఆడోళ్ళని అందంగా ఉన్నావంటే చాలు, గింత మందం పైసలు కట్టకూడదు, తెచ్చిచ్చేస్తారు. ఇంకో 2,000. ఇంకా అవసరం ఉంటే చెప్పు, ఫోన్ పే చేస్తా.
మొన్న కొంగుల కట్టుకున్న 2000 కాకుండా ఇంకా 2000 ఎక్స్ట్రా గుంజిన. ఎట్లుంది revenge? నా నాకు 1000 రూపీస్ ఇస్తావా? మొన్ననే 1000 రూపాయలు ఇచ్చిన కదరా, అవేం చేసినావు? అవి నా కాలేజ్ బ్యాగ్ లో ఉన్నాయి. ఆ, అయితే ఇంకా వెయ్యేందుకు? ఆ 1000 కలిపి ఒక స్పోర్ట్స్ వాచ్ కొంటానన్నా. ఆగు చేసి, ఎందుకురా నువ్వు నాన్ననే డబ్బులు అడుగుతావు? నన్నెందుకు అడగవురా? ఆ మనిషి మాత్రం ఎంతకనిస్తాడు, ఎక్కడి నుంచి తెస్తాడు? తను పెట్టే ఖర్చుల్లో కొంచెం భారం నేను మోసినా తనకెంత రిలీఫ్ ఉంటుందో ఆలోచించు. సరే అమ్మా, నువ్వే ఇవ్వు. ఇదిగోరా, ఆయన ఊరికే సతాయించకండి. ఇప్పటి నుంచి ఏమున్నా నన్ను అడగండి. అవి 10,000 ఉన్నాయి. వైఫ్స్ అందం విషయంలో ఫ్రెండ్స్ తో గెలిచావు, వైఫ్స్ తెలివితేటల విషయంలో కూడా గెలుపు నీదే అవ్వాలి. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందా. ఏం చేసి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఇవాళ నీ గురించి చాలాసేపు సోచాంచి నీ 10 ఏళ్ల ప్రాబ్లం సాల్వ్ చేసిన. నా ప్రాబ్లమ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నావంటే నేనంటే నీకెంత ప్రేమ చేసి. ఇంకా అడుగుతావు గౌతమి? ఇంతకీ ఏం ప్రాబ్లం సాల్వ్ చేసావు? మన బిల్డింగ్ కి సున్నమేస్తురు కదా, అవును. అయితే ఆ పెయింటర్ కి సేమ్ సున్నం ఒక 5 లీటర్లు ఎక్స్ట్రా కొనిదెమ్మన్నా. ఇంట్లో ఆల్రెడీ వైట్ వాష్ చేయించాం కదా. ఏ ఇంటికి కాదు, నీకోసం. అంటే చూడు గౌతమి, బిల్డింగ్ కేసిన సున్నం కనీసం 10 ఏళ్ళుంటది. నువ్వు ఒక్కొక్క సున్నం దుకాణం పోయే బదులు మన పెయింటర్ ఇచ్చే సున్నం యూజ్ చేస్తే 10 ఏళ్ళు ఫుర్సదు కదా. ఎక్కడ యూజ్ చేయాలి? అండ్ నేను సున్నం దుకాణంకి వెళ్ళటం ఏంటి? నెలకి 4 సార్లు ముఖానికి సున్నం వేసుకొని పోతున్నావు కదా, అదే బ్యూటీ పార్లర్. జెస్సీ, దీని రివెంజ్ రేపటి షాట్ లో మామూలుగా ఉండదు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. కాళ్ళు బాగా లాగేస్తున్నాయి, కాసేపు నొక్కుతావా జెస్సీ? ఏం డిల్లక్ చేస్తున్నావా? మొగ్గుని పట్టుకొని కాలవుతామంటున్నావు? ఊరికే ఏం కాదు. 200 ఫోన్ పే చేశా. ఓఫో, నాకే పైసలు ఇస్తావా? నీకు 500 ట్రాన్స్ఫర్ చేసిన, నా కాలేం గుంజతలేవు. అయినా వచ్చి కొంచెంసేపు వత్తు. నా దగ్గర లేవు గాని 2 రోజుల్లో డబ్బులు వస్తాయి. అప్పుడు నీకు 1000 రూపీస్ ఇస్తాను. ఇప్పుడైనా కాళ్ళు నొక్కుతావా? నన్నే ఉచ్చుకాయిస్తున్నావా? నీ పైసలు ఏమని కావాలి? 2000 ట్రాన్స్ఫర్ చేసిన, రా వచ్చి నువ్వే నా కాలొత్తు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, 2 రోజుల్లో వస్తాయి. రాగానే 5000 ఇస్తాను. ఇప్పుడు నీకు ఓకేనా? ఏ ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణ మొగోడు పైసలు కమ్ముడు వాడు. 10,000 ట్రాన్స్ఫర్ చేసిన, వచ్చి నువ్వే నా కాళ్ళొత్తు. కాళ్ళేం లాగట్లేదన్నావు? పైసలు ఇచ్చిన కదా, కాళ్ళు గుంజకున్నా వచ్చి వత్తు. అయినా లాగని కాళ్ళు నొక్కే చీపలవాట్లు మా ఇంట వంట లేవు. అంటే ఇప్పుడు నువ్వు కాళ్ళు వస్తావా? సారీ, సున్నం దుకాణంకి వెళ్ళాలి. సున్నం దుకాణమా? అదే మా భాషలో బ్యూటీ పార్లర్. అంటే ఇది అవును సార్, ఆ సున్నం దుకాణం షాట్ కి రివైంజే. మామూలుగా బ్యూటీ పార్లర్కైతే 2000. నువ్వు సున్నం దుకాణం ఎగతాళి చేసినందుకు 10,000 ఈ గౌతమి విధించిన జరిమానా. అయినా నాకు అర్థంగా కడుగుతాను, 2 రోజుల్లో డబ్బులు వస్తాయంటే నమ్మేస్తావేంటి? నాకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి సార్? 2 రోజుల్లో నీకొచ్చే శాలరీ నుంచే తీసివ్వాలి.
రెచ్చిపోయి పిచ్చ పిచ్చగా డబ్బులు ఇచ్చుకునే ఈ భూమి మీద ఏకైక జీవి నువ్వేనేమో. హలో, అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకేముంది?